ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. చల్పాక సమీపంలో అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, మావోయిస్టులకు ఇది తెలంగాణలో భారీ ఎదురు దెబ్బ అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ కూడా అని చెప్పాలి. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన వరంగల్ జిల్లా సరిహద్దుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు చనిపోతే ఇక్కడ 8 మంది చనిపోయినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఒక దళ కమాండర్ తో సహా 7 మావోయిస్టులు చనిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటీవలే ములుగు జిల్లాలోనే వాజేడు మండల కేంద్రానికి పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలోనే మావోయిస్టులు ప్రవేశించి మావోయిస్టుల కొరియర్ల నేపథ్యంలో 2 గిరిజనులను హత్య చేయడం జరిగింది. వాళ్ళను గొడ్డళ్లతో నరికి చంపారు మావోయిస్టులు. దానికి ప్రతీకారంగా పోలీసులు ఆ రోజు నుంచి గ్రేహౌండ్స్ బలగాలు, ప్రత్యేకంగా గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ బలగాలు ములుగు జిల్లాలో కూంబింగ్ చేస్తా ఉన్నాయి. వాజేడు మండలంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి వెంకటాపురం మండలం, ఇటు ఏటూరు నాగారం మండలం, ఈ గోదావరి పరివాహక ప్రాంతాలంతా కూడా పోలీసులు జల్లెడబడుతున్నారు. భద్రతా బలగాలు ఒకవైపు లోపల అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్నారు, బయట పోలీసులు కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద వాహనాలను తనిఖీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మావోయిస్టులు 5 గ్రామంలోకి సమీపించి 2 అంతమొందించారు. మావోయిస్టుల కొరియర్ల పేరుతో, పోలీసుల ఇన్ఫార్మర్ల పేరుతో 2 హత్య చేసినడం అనేటువంటి పోలీసులకు పెద్ద సవాలు విసిరినట్టే అని మనం ఆ రోజు చెప్పడం జరిగింది. అటు ప్రభుత్వానికి కూడా ఇది ఒక పెద్ద సవాల్ విసిరినట్టు. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మావోయిస్టుల ప్రభావం ఈ ప్రాంతంలో చాలా వరకు తగ్గిపోయింది. పెద్ద ఘటనలు ఇవి జరగలేదు. అయితే ఇటీవల కాలంలో ములుగు జిల్లా వాజేడులో 2 పోలీసుల ఇన్ఫార్మర్ నేపథ్యంతో 2 అన్నదమ్ములను చంపడంతో ఒక కలకలం రేగింది. పోలీసులకు అదొక సవాల్గా తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. వెంటనే గ్రేహౌండ్స్ బలగాలను, స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడబెట్టారు. వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, తాడువాయి, ఈ మండలాల్లో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంటుంది. ములుగు ఏజెన్సీ అంతా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. అయితే ఒకప్పుడు ఇక్కడ ఎక్కువగా మావోయిస్టులు ఈ మండలాల్లోనే స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఉండేవారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కొంత వాళ్ళందరూ కూడా అటు ఛత్తీస్గఢ్ వైపు, గోదావరి అవతలి వైపు ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళిపోయారు. షెల్టర్స్ అన్ని కూడా అటువైపు మార్చారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ గోదావరి నుంచి, ఎందుకంటే అటువైపు ఛత్తీస్గఢ్ వైపు మొత్తం కూడా ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ మొత్తం ని జల్లెడపడుతున్నాయి. అక్కడ వాళ్ళ స్థావరాలను టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళంతా కూడా గోదావరి యువతల వైపుకు వస్తా ఉన్నారు. ఇదంతా సేఫ్ జోన్ గా భావిస్తా ఉన్నారు మళ్ళీ. కాబట్టి ఇటువైపు వస్తున్నటువంటి నేపథ్యంలోనే మొన్న 3 నెలల క్రితం కరకగూడెం దగ్గర, భద్రాద్రి జిల్లా కరకగూడెం దగ్గర వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి స్థావరాన్ని పోలీసులు టార్గెట్ పెట్టుకుని 6 మావోయిస్టులను అంతమొందించారు. అక్కడ మొత్తం పూర్తిగా దళాన్ని మట్టు పెట్టారు. అయితే ఇక్కడ కూడా ఒక దళం ఇక్కడ తిరుగుతుంది. బద్రు, నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు ఆధ్వర్యంలో దళం ఏటూరు నాగారం ప్రాంతంలో తిరుగుతుంది అని గమనించినటువంటి పోలీసులు అప్పటి నుంచే మొత్తం కూడా కూంబింగ్ చేపట్టారు. అడవుల్లో మొత్తం కూడా కూంబింగ్ చేపట్టారు. అయితే ఇటీవల కాలంలోనే మొన్న ఈ మధ్యన గత వారం రోజుల క్రితమే వాజేడులో ఇద్దరు పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో 2 అన్నదమ్ములను మావోయిస్టులు నరికి చంపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. భద్రతా బలగాలు బాగా ఫోకస్ పెట్టాయి. ఇటువైపు వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడబట్టాయి. గ్రేహౌండ్స్ బలగాలు రంగంలోకి దిగి వెంటనే వాళ్ళను టార్గెట్ చేసుకుని అక్కడ దళం చెల్పాక అటవీ ప్రాంతంలో దళం చేదతీరుతున్నట్టు తెలుసుకొని వాళ్ళను చుట్టుముట్టి ఆ దళాన్ని మొత్తం అంతమొందించినట్టు సమాచారం. వాళ్ళ నుంచి ఉన్నటువంటి ఆయుధాలు 3 AK-47 తర్వాత ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నరేష్, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.